దైవ మర్మములు జూలై 4. సహోదరుడు భక్సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. చంచల బుద్ధి గలవారు వివేకులగుదురు, సనుగు వారు ఉపదేశమునకు లోబడుదురు. యెషయా 29:24. 6వ శిఖరం. ఈ లోక సంబంధమైన గొప్ప పాండిత్యమును సంపాదించిన వాడెవడైనప్పటికీ మత్తయి 13:17 అనుసరించి పరసంబంధమైన లోతైన మర్మమును నేర్పించబడవలసిన అవసరత నీకున్నది. ఆయన కొరకై నీవు వేచియుండి విశ్వాసముతో, ప్రభువా, నీ మార్గములను నాకు బోధించుము అని ప్రార్థించిన ఎడల ఆయన సర్వసత్యములోనికి నిన్ను నడిపించును. 7వ శిఖరం. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. యెషయా 30:21. ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని మన వెనుక నుండి వినబడు దేవుని స్వరమును వినుచు అడుగడుగున దినదినమునకు మనం ఎక్కవలసిన గొప్ప పర్వత శిఖరం ఇది. మనం ఎంతో సులభముగా తప్పటడుగు వేయగలం. అయితే పై విధానంలో ప్రభువు మనం ఎరుగని అనేక అపాయముల నుండి తప్పించును. ఎంతవరకు మనం ఆయన స్వరమును వినుచు ప్రభువా సరి అయిన మార్గమును బోధించుమని చెప్పుచుందుమో అంతవరకు ఆయన మనలను నడిపించును. ఆ విధముగా ఉన్నత స్థలముల నెక్కుచు ఈ రక్షణను అనుభవించుటలో శిఖరము నుండి శిఖరమునకు దుముకుచూ నుందుము. 8వ శిఖరము. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతి యెహోవా యెరూషలేమును కాపాడును. దాన్ని కాపాడుచు విడిపించుచూ నుండును, దానికి హాని చేయక తప్పించుచూ నుండును. యెషయా 31:5. అదృశ్యమైన అపాయముల నుండి ప్రభువు మనను కాపాడుచు, హాలాండ్ దేశంలోనున్న స్నేహితుడు ఒకరిని నేను కలుసుకున్నప్పుడు అతడి రీతిగా నాతో చెప్పెను. ఒకనాటి రాత్రి చీకటిలో అతడు తన కారును నడుపుచూ వెళ్ళుచుండగా అకస్మాత్తుగా తనకు ఎదురుగా వచ్చుచున్న మరి ఒక కారును చూచెను. ప్రమాదం నుండి ఎదుటి వ్యక్తిని తప్పించుటకు తన కారును పక్కకు తిప్పినప్పుడు అది ఒక చెట్టుకు గుద్దుకొని కారు అంతయు పూర్తిగా పాడైనను తాను మాత్రమే ఏ అపాయము నొందకుండా బయటకు త్రోయబడెను. ఆ విధానంలో మన చుట్టూనున్న అనేక అదృశ్య అపాయములు, కీడుల నుండి మనము కాపాడబడెదము. కాబట్టి మనము కూడా దేవుని యొక్క ఆధీనంలోనికి వెళ్ళినప్పుడు, మనము కూడా దేవునికి సర్వము కూడా సమర్పించుకొనినప్పుడు దేవుడే మనల్ని అన్ని విధములుగా కుడి తట్టుకు కానీ ఎడమ తట్టుకు కానీ తిరగకుండా సరి అయిన మార్గంలో నడిపించి ప్రతి ఒక్క అపాయం నుండి మనల్ని కూడా కాపాడేవాడుగా ఉంటాడు. కాబట్టి మనం ఆయన మార్గంలో నడవాలనేది ఆయన ఆశయం. అటువంటి జీవితం దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.